ఆచార్య నాగార్జున యూనివర్సిటీ డిగ్రీ 5th సెమిస్టర్ సంబంధించి రీవాల్యుయేషన్ నోటిఫికేషన్ అనేది క్లియర్ గా చూసుకోవచ్చు. సో మనకి పేమెంట్ లాస్ట్ డేట్ వచ్చేసి ఇదే మంత్ అంటే February 27th వరకు అయితే మనకి డేట్ అయితే ఇచ్చారనమాట. సో ఆ డేట్ వరకు మనకి రీవాల్యుయేషన్ అనేది మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. రీవాల్యుయేషన్ అలాగే పర్సనల్ వెరిఫికేషన్ రెండు కూడా మనకి ఇదే మంత్ 27th కల్లా మీరు రీవాల్యుయేషన్ గానీ పర్సనల్ వెరిఫికేషన్ గానీ అప్లై అయితే చేసుకోవచ్చు. సో మనకి ఫీ వచ్చేసేసి ఒక్కొక్క పేపర్ కి ఈచ్ స్క్రిప్ట్ ఫర్ ఆల్ కోర్సెస్ అందరికి కూడా సో ఒక్కొక్క పేపర్ కి మనకి 1490 రూపీస్ అనేది మీరు ఫీ అనేది పే చేయాలన్నమాట. సో ఈచ్ పేపర్ కి ఓకేనా, మీకు ఎన్ని పేపర్స్ ఉంటే అన్ని పేపర్స్ ఇంటూ 1490 రూపీస్ అనమాట. ఓకేనా, అలాగే పర్సనల్ వెరిఫికేషన్ కూడా మనకి 1490 రూపీస్ అనేది మీరు ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ఇది మనకి అప్డేట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ డిగ్రీ ఎగ్జామ్స్ అంటే మనకి యూజీ 7th సెమిస్టర్ సంబంధించి రెగ్యులర్ అండ్ సప్లిమెంటరీ అలాగే 8th సెమిస్టర్ సంబంధించి రెగ్యులర్ ఎగ్జామ్స్ అనేవి మనకి అఫీషియల్ గా నోటిఫికేషన్ అనేది క్లియర్ గా అయితే వచ్చిందనమాట. సో ఇందులో మీరు ఫీ నోటిఫికేషన్ అలాగే లాస్ట్ డేటు అలాగే ఫీ స్ట్రక్చర్ కూడా మీరు క్లియర్ గా చూసుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చేసి మనకి లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఫీ వితౌట్ లేట్ ఫీ. లేట్ ఫీతో మనకి ఈ మంత్ ఎండ్ వరకు అయితే మనకి టైం అయితే ఉందన్నమాట. సో వితౌట్ లేట్ ఫీతో February 28th వరకు అయితే మనకి వితౌట్ లేట్ ఫీతో మీరు ఎగ్జామ్ ఫీ అనేది పే చేయొచ్చు అనమాట. అలాగే 100 రూపీస్ ఫైన్ తో March 3rd వరకు అయితే మనకి టైం అయితే ఇచ్చారు 100 రూపీస్ ఫైన్ తో. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తారనేది క్లియర్ గా డేట్ అయితే ఇచ్చారనమాట. సో డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ థియరీ ఎగ్జామినేషన్స్ ఆఫ్ 7th and 8th సెమిస్టర్స్. సో మనకి March 25th నుంచి అలాగే March 26th నుంచి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ అయితే చేస్తారనమాట. సో 25th అనేది మనకి 7th సెమిస్టర్ కండక్ట్ చేస్తే 26th నుంచి 8th సెమిస్టర్ సంబంధించి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ అయితే చేస్తారనమాట. ఓకేనా, మార్చ్ మంత్ 25th నుంచి 7th సెమిస్టర్ అలాగే March 26th నుంచి 8th సెమిస్టర్ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ అయితే చేస్తారు. అలాగే డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ ఆర్ వైవా. సో క్లియర్ గా చూసుకోవచ్చు. సో మనకి ఎగ్జామ్స్ కంటే ముందే ఈ ప్రాక్టికల్స్ అనేవి కండక్ట్ అయితే చేస్తారనమాట. March 20 నుంచి మనకి March 24th వరకు మనకి ఈ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ అయితే చేస్తారనమాట. సో క్లియర్ గా చూసుకోవచ్చు. ఫీ పర్టికులర్స్ అనేవి ఓల్డ్ ఎగ్జామినేషన్ ఫీ థియరీ ఓన్లీ ఫర్ 7th and 8th సెమిస్టర్స్ సపరేట్లీ. సో ఓకేనా, 7th సెమిస్టర్ కానివ్వండి 8th సెమిస్టర్ కానివ్వండి ఈచ్ సెమ్ కి మనకి ఎగ్జామ్ ఫీ వచ్చేసి 1770 రూపీస్ అని మీరు ఫీ అనేది పే చేయాలన్నమాట. ఎవరైతే బ్యాక్లాగ్ స్టూడెంట్స్ ఉన్నారో సో సప్లిమెంటరీ క్యాండిడేట్స్ అనేది క్లియర్ గా చూసుకోవచ్చు. సింగిల్ పేపర్ ఫీ వచ్చేసి మనకి 500 రూపీస్ అనమాట. అలాగే 2 పేపర్స్ కి మనకి 640 రూపీస్ అలాగే 3 పేపర్స్ కి వచ్చేసి 870 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి 4 పేపర్స్ వచ్చేసి 1040, 5 పేపర్స్ కి వచ్చేసి 1320 రూపీస్. 6 or more పేపర్స్ ఉంటే ఓవల్ ఎగ్జామినేషన్ ఫీ అనేది మీరు పే చేయాలన్నమాట 1770 రూపీస్ అనేది. ఓకేనా, సో లాస్ట్ డేట్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇదే మంత్ ఎండ్ వరకు అయితే మనకి లాస్ట్ డేట్ అయితే ఉందన్నమాట మీరు ఎగ్జామినేషన్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటే. అలాగే విత్ లేట్ ఫీతో 100 రూపీస్ ఫైన్ తో మనకి March 3rd వరకు అయితే టైం అయితే ఉంది. సో మనకి ఎగ్జామ్స్ వచ్చేసి March 25th నుంచి ఎగ్జామ్స్ అయితే ఉన్నాయన్నమాట, గుర్తుపెట్టుకోండి. సో ఇది మనకి అఫీషియల్ సర్క్యులర్ నోటిఫికేషన్ అనమాట.